జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. ఎన్టీఆర్ భరోసాతో పేదలకు సామాజిక భద్రత జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సుజనా ఫౌండేషన్, రోటరీ క్లబ్, రౌండ్ టేబుల్ లేడీ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ స్వీకరించారు. ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని మాధవ్కు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ సందర్భంగా తెలిపారు. విజయవాడ ఏఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన బాధ్యతల్ని అప్పగించే కార్యక్రమం జరిగింది. నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నిర్వాహకుడిగా వ్యవహరించిన కర్ణాటక ఎంపీ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పీసీ మోహన్ ప్రకటించారు. అనంతరం ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రం అందించారు. ఆ తర్వాత తన నుండి పీవీఎన్ మాధవ్కు అధ్యక్ష బాధ్యతల్ని బదలాయిస్తూ పార్టీ జెండాను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అందించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాధవ్కు బీజేపీ జాతీయ ఏపీ నాయకులు అభినందన తెలిపారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పుడు ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపిన పీసీ మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 18% ఓటింగ్ వచ్చినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీతో పొత్తులు లేకుండా రాజమండ్రి, కాకినాడ సీట్లను సొంతంగా భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొంతమేర నష్టపోయాం. ఇవాళ ఆ స్థాయిలో రాబోయేటువంటి రోజుల్లో పార్టీని క్రమశిక్షణతో చక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు నడిపించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చడం జరుగుతుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. సామాజిక పెన్షన్ను ఒక్కసారిగా పెంచి లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. పలు డివిజన్లలో అధికారులతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గతంలో 200 ఉండే పెన్షన్ను 2000 చేసిన ఘనత చంద్రబాబుదని, తిరిగి 3000 రూపాయల పెన్షన్ను 4000 చేశారని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నామని, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీ నుండి అమలు చేయడం జరుగుతుందని, ఆడబిడ్డ నిధి కూడా త్వరలో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 31వ డివిజన్లో మన అంబేద్కర్ కాలనీ ఈ కట్ట మీద స్వయంగా మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు ఇక్కడ స్వయంగా ఇచ్చేసి ఈ పెన్షన్లు కార్యక్రమాన్ని ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టి వీళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే తెలుసుకుని సత్వరమే కొన్ని సమస్యలు పరిష్కరించడం, మిగిలిన సమస్యలు ఏదైనా ఉన్నా సరే డివిజన్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకొచ్చి ఏదైనా వెంటనే పరిష్కరించాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది. గతంలో ఎప్పటి నుంచి కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 31వ డివిజను ఎప్పుడూ కూడా బోండా ఉమేశ్వరరావు గారి కంటే ఎప్పుడూ కూడా ఆదరణ చూపించేవాళ్ళే. అంతా కూడా ఇక్కడ ఏ సమస్య ఉన్నా సరే వెంటనే మన బోండా ఉమేశ్వరరావు రావడం, వాళ్ళు స్పందించడం, వాళ్ళకి వెంటనే సమస్య పరిష్కరించడం గత ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా సరే మనం వీళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ మనం ఏ సమస్య ఉన్నా ముందు ఉండటం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ప్రతి నెల 1వ తారీఖు నాడే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉదయమే 6 గంటలకే పింఛన్లన్నిటిని కూడా డోర్ డెలివరీ ఇంటింటికి వెళ్ళి మా అధికారులు, మా పార్టీ నాయకులు,
మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేది గత సంవత్సర కాలంగా జరుగుతుంది. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా గతంలో 200 పింఛన్ని 2000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 2000 పింఛన్ని తర్వాత 250 రూపాయలు పెంచుకొని 3000 చేసిన ఇవాళ ఒకేసారి మళ్ళీ 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వటం వల్ల వృద్ధులకి వితంతువులకి అది ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఇదే కాకుండా వికలాంగులకి 3000 ఇచ్చే పింఛను గతంలో ఇవాళ 6000 చెప్పాలి చేశాం. ఇది దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇచ్చే పింఛను ఎక్కడా కూడా దేశంలో ఇంత డబ్బులు ఇవ్వట్లా. 4000 పింఛను వృద్ధులకు వితంతులకు ఎక్కడా లేదు. వికలాంగులకు 6000 పింఛను ఎక్కడా లేదు. బెడ్ రిడెన్ వాళ్ళకి 10,000, ఇంకా కిడ్నీలు అలాగే కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పింఛను ఇస్తాం. ఇది పేదల్ని ఆదుకోవటం కోసం, పేదల్ని అండగా ఉండటం కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. దీంట్లో ఇవాళ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం పెద్ద ఎత్తున. మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు చేస్తున్న సమ్మెను ప్రజలు కూడా అర్థం చేసుకుని ఈ సమ్మెకు మద్దతు తెలపాలని మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనపుడి కాశీనాథ్ కోరారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కానీ కార్మికుల జీతాలు పెరగడం లేదని ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్ పార్క్, వెహికల్ డిపో, మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్స్ ఆపరేటర్స్ కార్మికులకు జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అలంకార్ ధర్నా చౌక్ వద్ద వెహికల్ డిపో మెకానిక్ చేసే పనిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనపుడి కాశీనాథ్ మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 8 సంవత్సరాల క్రితం పెరిగిన జీతం తప్ప 8 సంవత్సరాల నుండి ₹1 జీతం పెరగలేదన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి తప్ప కార్మికుల జీతాలు పెరగడం లేదన్నారు. వందలాది మంది కార్మికులు గత 7 రోజుల నుండి మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తున్నారని, అయినా ప్రభుత్వంలో ఉలుగు పలుకు లేకుండా పోయిందన్నారు. కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. పాలక సంస్థలో కార్మికుల సమ్మె ప్రారంభించి ఈరోజు 7వ రోజు. ఈ 7 రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి సమ్మె న్యాయసమ్మతమైనటువంటి సమ్మె, సమస్యల పరిష్కారం కోసం జరుగుతూ ఉన్నటువంటి సమ్మె. ఇప్పుడే మీరు మీ ద్వారా ప్రజలకి తెలియజెప్పేటువంటి దానికోసం వీళ్ళ పని పద్ధతులు ఎట్లా ఉంటాయి, పని విధానం ఎట్లా ఉంటుంది అని చెప్పనేటువంటిది చూపించారు. పైనంతా బండిలో చెత్త ఉంది, టన్నుల చెత్త ఉంది. ఆ చెత్త కింద, వాహనం కింద నేల మీద పడుకుని రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. టైరు పంచర్ చేయాలన్నా, లోపల యాక్సిల్ బాగు చేయాలన్నా, ఇంకో పార్ట్ ఏదైనా పూడితే దాన్ని టైట్ చేయాలన్నా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి శ్రమ వీళ్ళది. అలాగే డ్రైనేజ్ బండి, పైన డ్రైనేజ్ ఉంటుంది, నానా అంక చండాలంగా ఉండేటువంటి బండి డ్రైనేజీ అది. ఆ డ్రైనేజ్ బండి కింద ఉండి వీళ్ళ నేల మీద పడుకుని పనిచేసేటువంటి దానికి సిద్ధపడతా ఉన్నారు అని అంటే వాళ్ళ కుటుంబాలను పోషించుకోవటానికి, వాళ్ళ జీవితాలని సాఫీగా గడుపుదామని చెప్పనేటువంటి ఆశ, ఆలోచనతో చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం. అందుకనే ప్రజలు కూడా ఈ పనిని, ఈ వృత్తిని గమనించాలి. నిన్న పార్క్ సెక్షన్ కార్మికులు చేశారు. ఈరోజు మెకానికులు తమ వృత్తిరీత్యా వాళ్ళు పడుతున్నటువంటి దీన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితిని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఈరోజు ఎగ్జిబిట్ చేశారు. రేపు వాటర్ సప్లై వాళ్ళది. పేద ప్రజల సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యమని ఎన్టీఆర్ భరోసా ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటుగా పేదరికం లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష్ కొండూరు మండలం కంబంపాడు గ్రామంలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుని స్వయంగా కలిసి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. పెద్ద ఆయన బాగున్నారా, పెన్షన్ సమయానికి అందుతుందా, ఆరోగ్యం ఎలా ఉంది, ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ లబ్ధిదారుని ఆత్మీయంగా పలకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అవకతవకలకు తావు లేకుండా అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్ద అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఆర్డీఓ కె మాధురి, డిఆర్డీఏ పీడీ నాంచరరావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటింటికి తాగునీటి సరఫరా చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్కీమ్ ద్వారా అలాగే స్టేట్ గవర్నమెంట్ కన్వర్జెన్స్తో జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలు చేయడం జరుగుతూ ఉంది. సో మనకు మొత్తం జిల్లాలో 90,000 కుటుంబాలకి మాత్రమే ఇప్పుడు ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. సో దాంట్లో ఏకొండూరు ఏరియాలో ముఖ్యంగా ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో, కిడ్నీ బాధితులు ఉన్నారో ఇది ప్రయారిటీగా తీసుకొని ఇక్కడ జల్ జీవన్ మిషన్ వరకు చాలా త్వరితగతిన చేపడుతున్నాము. దీంట్లో భాగంగా కొన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇష్యూస్, ఇలాగే రైల్వే, R&B, అలాగే ఇరిగేషన్ ఇష్యూస్ వల్ల ఒక 1 month డిలే అయింది ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ 1.5 monthలో ఆల్రెడీ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ ఈ పైప్ లైన్ లేయింగ్ అయితే ఉందో దాంట్లో ట్రంక్ పైప్ లైన్ అయిపోయింది. ఇంటర్నల్ పైప్ లైన్కి అలాగే రోడ్ క్రాసింగ్, రైల్వే క్రాసింగ్ దగ్గర కొంచెం డిలే అయింది. సో ఏదేమైనా నెక్స్ట్ 1.5 monthలో ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఏకొండూరు ఏరియాలో అలాగే తిరువురు కాన్స్టిట్యున్సీలో అన్ని ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వడానికి జల్ జీవన్ మిషన్ సిద్ధమవుతుంది. మిగతా హౌసెస్కి అయితే ఉందో దీన్ని వాటర్ గ్రిడ్లో కవర్ చేస్తున్నాం. ఏదైతే కృష్ణా జిల్లా నుంచి పోతే ఎన్టీఆర్ డిస్టిక్ అలాగే కృష్ణా డిస్టిక్ కలిసి వాటర్ గ్రిడ్లో అయితే మనం ప్రపోజ్ చేస్తున్నామో, సో దాని ద్వారా మిగతా హౌసెస్ కూడా కవర్ చేసి ఎన్టీఆర్ జిల్లా డ్రింకింగ్ వాటర్లో సఫిషియెంట్గా ఉండేలాగా ఇంటింటికి కూడా వచ్చేలాగా చూసుకోవడం జరుగుతుంది. ఇంకా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే మీకు అందరికీ తెలిసే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ని ప్రతి నెల 1వ తారీఖునే మొదటి రోజునే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడతా ఉంది. ఇన్ కేస్ అది 1వ రోజు కనుక సెలవు అయితే ఒకరోజు ముందరే అంటే ఈవెన్ 29వ రోజే వెళ్ళి ఇంటింటికి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఉదయాన్నే వెళ్ళి ఇచ్చే పరిస్థితి జరిగింది. అండ్ ఇప్పుడు ఇంటింటి దగ్గర ఇస్తున్నప్పుడు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి మనకు, తీసుకెళ్ళి ఎక్కడో ఇస్తున్నారు, స్ట్రీట్కి ఆ చివరిని పిలిపించిస్తున్నారు రోజుల, లేదా గ్రామ పంచాయతీ దగ్గర పిలుస్తున్నారని. అది కాకుండా ప్రతి ఇంటిని జియో ఫెన్సింగ్ చేయడం జరిగింది. ఆ ఇంటి నుంచి 300 మీటర్ల లోపలే వాళ్ళు వెళ్ళి ఇవ్వాలి, లేకపోతే అది డిస్పర్స్మెంట్ అవ్వదు. సో ఆన్లైన్లో మానిటరింగ్ జరుగుతుంది. థంబ్ ఇంప్రెషన్ కానీ లేదా ఫేస్ ఇంప్రెషన్ తీసుకొని వాళ్ళకి గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ సందేశాన్ని వినిపించి వాళ్ళ చేతికి ఉదయాన్నే వెళ్ళి డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరైతే వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, బయటికి రాలేకపోతుంటారు. మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్లో ప్రజల నుండి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్య, IT శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్లో ప్రజల నుండి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదుల్ని పరిశీలించి సంబంధిత అధికారులకు లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల్ని అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నె సుబ్బారావు మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి సీట్ ఇప్పిస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అండతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వాడంపాలకు చెందిన సజ్జల సన్నిహితులు అడప ప్రేమ్చంద్, గుత్తుల అవినాష్, కట్టేవాడి బాలరెడ్డి 1.20 కోట్లు తీసుకుని మోసం చేశారని విచారించి తగిన న్యాయం చేయాలని బాధితుడు మన్నె సుబ్బారావు కోరారు. తాను మెడికల్ సీట్ గురించి వారిని ప్రశ్నించగా అప్పటి సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తామంటూ 2 కోట్లు డిమాండ్ చేశారని లోకేష్కి బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఎన్టీఆర్ యూనివర్సిటీ విద్యార్థుల నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగుతుంది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన చెందారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సరిగా స్పందించకపోవడం బాధాకరమని, తమ జీవితాలు అంధకారంగా మారుతున్నాయని వారు వాపోయారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ విద్యార్థుల నిరాహార దీక్ష 2వ రోజు నిర్విరామంగా కొనసాగుతుంది. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేటు ముందు వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనలో వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం 1.5 దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నామని తెలిపారు. గతంలో ఆందోళన చేసినప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని, డాక్యుమెంట్లు అన్ని సమర్పించినా ఇప్పటి వరకు సర్టిఫికెట్లు జారీ చేయలేదన్నారు. ఎంతో ఖర్చు పెట్టుకుని విదేశాల్లో చదువుకొని వచ్చిన తమకు ఇలా అన్యాయం చేయడం సరికాదన్నారు. అందరూ సర్టిఫికెట్లు జారీ చేయమని చెబుతున్నా రిజిస్ట్రార్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారని వాపోయారు. నమస్కారం అండి. మేమందరం ఇక్కడ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. మేమందరం ఈ రోజు ఇక్కడ ఎందుకున్నామంటే, ఈరోజు రాష్ట్రం అంతా, దేశం అంతా అందరూ డాక్టర్స్ డే జరుపుకుంటున్నారండి. మేము డాక్టర్స్ అయ్యుండి కూడా ఇలా రోడ్ల మీద మాకు న్యాయం చేయండి అని చెప్పి ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నాము. ఇది ఈ రోజు సమస్య కాదు, గత 13 నెలలుగా ఇదే జరుగుతుంది.
13 నెలల నుంచి మేము తిరగని ఆఫీసు లేదు, మేము వెళ్ళని పొలిటీషియన్ కానీ వెళ్ళని మనిషి కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. అందరినీ కలిసాము, అన్నీ చేశాము. ఆఖరికి హెల్త్ మినిస్టర్ గారిని కూడా ఈ రోజు కలిసినా కూడా ఆయన మాకు చాలా సానుకూలంగానే ఉన్నారు. కానీ కేవలం పై వ్యవస్థలో ఎక్కడ ప్రాబ్లం లేదు. మాకు కిందన ఒకే ఒక వ్యక్తి వల్ల, ఆయన మూర్ఖపు ఆలోచన వల్ల, కేవలం ఆయన చేసే ఒకే ఒక దానివల్ల 1536 మంది పిల్లల జీవితాలు, వాళ్ళ కుటుంబాలు నష్టపోతున్నాయి. ఈరోజు డాక్టర్స్ డే అని అంటున్నారు, కానీ ఇదంతా మాకు ఒక బ్లాక్ డే లాగే ఉంది. 13 నెలల నుంచి ఇలాగే ఉన్నామండి. ఇప్పటికి 2 నీట్ అవకాశాలు మేము పోగొట్టుకున్నాం. ఇలాగే కొనసాగితే మేము ఇంకొక 2 సంవత్సరాలు నీట్ అవకాశాలు పోగొట్టుకుంటాము. ఆల్రెడీ లాస్ట్ టైం మా ఫ్రెండ్స్కి కొంతమందికి ఇదే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఈఎన్టీ సీట్ వచ్చింది, కానీ కేవలం ఈయన ఇవ్వని ఒకే ఒక రిజిస్ట్రేషన్ కారణంగా వాళ్ళు సీటు పోగొట్టుకున్నారు. ఒక విద్యార్థికి ఒక గవర్నమెంట్ సీటు పీజీలో పోవడం అనేది చాలా దురదృష్టకరం అండి. అలా ఉండి కూడా మేము ఇంత బాధపడి ప్రతిరోజు మేము తిరగని ఆఫీస్ లేదు. ఎన్నిసార్లు ఏపీఎంసీలోకి వెళ్ళామో మాకే తెలుసు. గత 3 నెలలుగా దీని గురించి చర్చ జరుగుతుంది. చైర్మన్ సార్ కూడా అసలు ఎంత సానుకూలంగా అంటే, ఆయన ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా మా కోసమే ఆయన చాలా కష్టపడి అన్నీ చేస్తూ ఉన్నారు. అయినా చేస్తున్నా కూడా, అంత పెద్ద ఆయన మా కోసం ఇంత ఆలోచించి అన్నీ చేస్తున్నా ఒక వ్యక్తి వల్ల ఎందుకు ఆ స్థాయిలో అక్కడ ఆగిపోతుంది? మేము ఈరోజు ఇక్కడ నుంచి నిరాహార దీక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తామని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆరోగ్య భారత్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు డాక్టర్లే ప్రధాన భూమిక పోషించారని సూచించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ వైద్యులకు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవిడ్ సమయంలో సేవలందించిన డాక్టర్లకు హృదయపూర్వక అభినందన తెలుపుతున్నామని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు. డాక్టర్లపై దాడులు చేయడం ఏమాత్రం క్షమార్హం కాదన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, డాక్టర్లను గౌరవించాలని తెలిపారు. ఆరోగ్య భారత్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు డాక్టర్లే ప్రధాన భూమిక పోషించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలంలో ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, గత 5 ఏళ్లలో పాతుకుపోయిన అవినీతికి అడ్డుకట్ట వేశామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలను ఎంతో పారదర్శకంగా చేపట్టామన్నారు. నా మొహం కనిపించాలి కదా, తీసి అసలు కనిపించదు, అసలు కనిపించదు. మీకు అట్లుంటేనే మీకు ఈజీ కెమెరాలకి. జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉంటున్న 20 లక్షల డాక్టర్లకి, మన రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో విశేష సేవలు అందిస్తున్న 80,000 మంది డాక్టర్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెల్లకోటలో ఉంటున్న భగవంతుడిగా మనం డాక్టర్లను చూస్తాం. చిత్తశుద్ధితో, అంకిత భావంతో, పరిశ్రమతో ఒక పవిత్రమైన వైద్య వృత్తిని ఎన్నుకొని ఇవాళ సమాజంలో విశేషమైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం, ప్రాణాలను నిలబడడంతో పాటు ఆర్థిక స్వావలంబన కూడా వారు దోహదపడుతున్నారు. ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజమే ఒక ఆర్థికంగా సుసంపన్నమైన రాష్ట్రాన్న నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఇవాళ మనం స్వర్ణాంధ్ర, ఒక ఆరోగ్య సంపన్న సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. అదేవిధంగా మనం స్వాతంత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేసుకుంటున్న సంబరాల్లో ఒక వికసిత భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మొదటి 2 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్లాలని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలని, వాళ్ళ తరసరి ఆదాయాన్ని పెంచి ఒక అసమానతలు లేని, ఒక ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, సమృద్ధికరమైన భారత్ను కూడా నిర్మించాలని ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ 2 సాకారం కావాలంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కావాల్సింది. ఆ ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఒక డాక్టర్లు నిర్మించగలరనే విషయాన్ని ఇవాళ నేను రాష్ట్రంగా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. అయితే ఆ డాక్టర్ల పట్ల, వారి వృత్తి ధర్మం పట్ల గౌరవాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. మన ప్రాణాలని కాపాడుతున్న డాక్టర్లకి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో
డాక్టర్లు కూడా తాము ఎంచుకున్న పవిత్రమైన ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసగించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ ఆరోపించారు. గాంధీనగర్లోని దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 11న 26 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టామని, ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కీలక నేత ఉన్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయి విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థికి సర్టిఫికేట్లు ఇప్పించే పూచి ఈ నారా లోకేష్ అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కేవలం 1000 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నాటికి 3,900 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే 2,600 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా కనీసం విడుదల కాలేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో రాకముందు విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులు పైగా చేతిలో సర్టిఫికేట్లు లేక స్విగ్గీల్లో, జొమాటోల్లో, ర్యాపిడోల్లో పనిచేసే దుస్థితి ఈ రాష్ట్రం నెలకొంటూ ఉంది. కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓ పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో నా విజన్ 20 లక్షల ఉద్యోగాలు చెప్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో చేతిలో సర్టిఫికేట్లు లేక దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి సర్టిఫికేట్ లేని విద్యార్థులకి మీరు ఉద్యోగం ఎటు చేస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న 6,400 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, అదేవిధంగా జూలై 11వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదున పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థుల నిరసన గళాలతో ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్గా పోరాడుతూ ఉన్నాము. జూలై 11వ తేదీ తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖచ్చితంగా స్పందించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడకి పిలుపునిస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. యువ డాక్టర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం ఆహ్వానించదగ్గ విషయమని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క మానవత్వాన్ని చాటుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో సుజనా ఫౌండేషన్, రోటరీ క్లబ్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువ డాక్టర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు సేవాభావంతో వైద్య శిబిరాలు నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని, పరిణామమని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క మానవతాన్ని చాటుకోవాలన్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశామని వెల్లడించారు. క్యాట్రాక్ట్ సర్జరీస్ చేయడానికి కమిట్ చేస్తున్నారంట, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. దాంతోపాటు పర్టికులర్గా మోహన్ గారు నా దగ్గరికి వస్తే ఇంకా చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు న్యాయపరంగా ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ లేక చాలామంది ఆగిపోతూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఇంకా నెట్వర్కింగ్ పెంచి అనేక మందిని ఇక్కడ పంపించవచ్చు. మీరందరూ కూడా నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఓట్లు ఎలక్షన్స్ వరకు ప్రత్యర్థి, ఎలక్షన్స్ అయిపోయినాక మీ ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎప్పటికైనా ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి 4 సంవత్సరాలు నన్ను పూర్తిగా సద్వినియోగపరుచుకోండి. ఆ రోజు నాకు ఓటు వేసిన వాళ్ళే కాదు, ఓటు వేయని వాళ్ళు కూడా మన సిటిజనే కాబట్టి, మన పౌరుడే కాబట్టి అందరూ కూడా మన కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా, రాజకీయ పదవికి అతీతంగా ఒక ఎమ్మెల్యేగా నన్ను ఉపయోగించుకొని మీరు నాతో సేవ చేయించాలని డిమాండ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మోహన్ లాంటి వారికి మళ్ళీ రండి, సపోర్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.
చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యంగ్స్టర్స్ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్, ముఖ్యంగా రోటరీ క్లబ్ వాళ్ళు, లేడీస్ సర్కిల్ మరియు రౌండ్ టేబుల్ ఇండియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాన్ని ఆఫీస్ బేరర్స్, డాక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే యంగ్స్టర్స్లో సహాయం చేద్దాము అని వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతసేపటికి స్కూల్కి వెళ్ళామా, కాలేజ్కి వెళ్ళామా, జాబ్కి వెళ్ళామా, వచ్చేసి ఏదైనా వేరే రకంగా సినిమాకి వెళ్దామా, రకరకాలుగా ఎంజాయ్ చేద్దాం అనేవాళ్ళు. ఒకటి. రెండోది, నేను గమనించింది విజయవాడలో నుంచి డాక్టర్స్కి అయిన వాళ్ళు చాలామంది, ఎక్కువ శాతం మళ్ళీ విజయవాడకు వచ్చి ప్రాక్టీస్ చేసే ఆనవాయితీ వెనకటి వస్తున్నట్టుంది. వీళ్ళు కూడా అది పాటిస్తూ ఉన్నారు. అది కూడా ఇంకొకటి మనం గమనించవలసిన విషయం. మీరందరూ కూడా ఈ హెల్త్ క్యాంప్ని బాగా సద్వినియోగపరచుకొని, అంటే ఇది పార్టీలకు అతీతంగా పెట్టిన హెల్త్ క్యాంప్ కాబట్టి సద్వినియోగం చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీ యొక్క ఆరోగ్యం, ఆయు రెండు బాగుండాలని చెప్పి ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేసినందువలన మీరు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముందు రోజుల్లో కూడా ఇక్కడ చాలా వరకు గతంలో కూడా క్యాంప్స్ పెట్టినట్టు సందర్భాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సేవా కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఈ యొక్క ఫౌండేషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేము రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి 3 సంస్థల నుంచి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి వచ్చామండి. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం సుజనా ఫౌండేషన్ సహకారంతో, అట్లాగే శంకర్ నేత్రాలయ, అను హాస్పిటల్స్, హర్ష వాస్కులర్, ఎలమంచిలి హాస్పిటల్స్, అలాగా ఇంకొక 4-5 హాస్పిటల్స్తో కలిపి మా సభ్యుల్లోనే డాక్టర్స్ ఉన్నారండి. వీళ్ళందరూ డాక్టర్స్, ఆంకాలజిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, వాస్కులర్స్ ఉన్నారు. అందరూ కలిసి ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే శంకర్ నేత్రాలయ వాళ్ళు 300 క్యాటరాక్ట్ సర్జరీస్ ఉచితంగా చేయడానికి ఈరోజు ముందుకు వచ్చారండి. ఇలాగ మేము రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ, లేడీ సర్కిల్ సంస్థ ఇలా పేదవాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ నిరంతరం చేస్తూ వివిధ రకాలుగా సహాయపడుతూ ఉంటాం. సహకారంతో కాంట్రగడ్డ మోహన్ గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ముందుకు వచ్చి ఈ హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరాన్ని సపోర్ట్ చేయడానికి శంకర్ నేత్రాలయ వాళ్ళు కూడా ఒక 300 క్యాటరాక్ట్స్ కూడా చేస్తూ ఉన్నారంట. కాబట్టి డాక్టర్స్ చాలామంది, యంగ్స్టర్స్ చాలా ముందుకు వచ్చారు. మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ, ఎండోకాలజిస్ట్ కానీ అందరూ కూడా. అదంతా కూడా మా దగ్గర ప్రజలు ఉపయోగించుకొని వాళ్ళ డేటా అంతా ఎనలైజ్ చేసి వాళ్ళకి ఏ విధంగా తర్వాత ట్రీట్మెంట్ కావాలా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా హ్యాండ్ హోల్డ్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇలాంటి హెల్త్ క్యాంపులు ఇంకా ఎక్కువ ప్రతి నెలకోటో 2 నెలలకోటో పెట్టి ప్రజల ఆరోగ్యం బాగా ఉండే విధంగా చూడాలని చెప్పేది నా కోరిక. ప్రజలకు కూడా మరొక్కసారి నేను ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కలిసి ఓటేసి గెలిపించినందుకు ఇంకా సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే నేను చేయవలసిన ఉంటే కూడా మా ఆఫీసులో తెలియపరచాలి. సార్ మొత్తం 1 ఇయర్ నుంచి క్యాన్సర్ కానీ లేదంటే ఏదైనా ఎక్కువగా అందుబాటులో తీసుకురావడం జరిగింది. లేదండి గత 1 ఇయర్. అందరికీ నమస్కారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత పేదరిక ఉన్న నియోజకవర్గం. ఈ యొక్క నియోజకవర్గం పేద ప్రజలకి ఏ రకమైన సదుపాయాలు కల్పించాలి, వైద్య ఏ రకంగా అందించాలని చెప్పి ఒక గొప్ప మనసుతో రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కాట్రగడ్డ మోహన్ గారు, ఆయన యొక్క సహకారంతో, ఆయన యొక్క ఆధ్వర్యంలో అనేక ఆసుపత్రులలో ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ స్వాతి సెంటర్ దగ్గర, శివాలయం సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక మెగా మెడికల్ క్యాంప్ని చాలా గొప్ప విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్యాంప్ ద్వారా కార్డియోవాస్కులర్ కానీ, కంటి ఆసుపత్రి కానీ, అలాగే చాలా గ్యాస్ట్రో ఇష్యూస్ ఏదైనా ఉన్నా సరే, దాంతోపాటు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా అక్కడ మొత్తం ఏర్పాటు చేసి కనీసం దాదాపు ఒక 50 మంది డాక్టర్స్ బృందం, మెడికోస్ వాళ్ళందరూ వచ్చి కూడా చాలా గొప్ప విధంగా ఏర్పాటు చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరినీ కూడా ఆరోగ్యం, ఆయు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ వచ్చి చేస్తున్నందుకు అభినందన తెలియజేసుకుంటా ఉన్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో కూడా ఈ యొక్క లక్ష్యం మన పశ్చిమ నియోజకవర్గం ఒక బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పంతో మన
ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఉన్నారు, అలాగే మా పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ గతంలో కూడా ఎన్నో చేయడం జరిగింది. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వాహకులు మహిళలకు క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని వారి ప్రయత్నాన్ని అభినందించారు. మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ మహిళలు సోమవారం కేబిన్ కాలేజీలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల శ్రేయస్సు కొరకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పిస్తూ కేబిఎన్ కళాశాల విద్యార్థులు ఇన్నర్ వీల్ సభ్యులు కలిసి క్యాన్సర్ లోగో రూపంలో కూర్చుని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ రికార్డు ప్రశంసా పత్రాన్ని మెడల్ను ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షురాలు కంతేటి సంధ్యారానికి అందించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ మాట్లాడారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ టీం మహిళలకు క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కంతేటి సంధ్యారాణి మాట్లాడారు. గర్భాశయ క్యాన్సర్ వచ్చిన మహిళలు వ్యాధి ముదరకుండా ముందుగానే గుర్తించి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మంచి జీవన విధానం, మంచి ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. ఎన్టీఆర్ భరోసాతో పేదలకు సామాజిక భద్రత జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సుజనా ఫౌండేషన్, రోటరీ క్లబ్, రౌండ్ టేబుల్ లేడీ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్. ఈ బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.